కారణం ఈరోజు పాలక విధానాలు, ఈరోజు క్రీడల పట్ల ఉన్న చిన్న చూపు. అందుకనే డివైఎఫ్ఐ లాంటి ఒక బాధ్యత కలిగిన యువజన సంఘం ఈ దేశంలో నిరుద్యోగ సమస్య మీద పోరాడుతూనే ఈ దేశంలో యువకుల యొక్క ముఖ్యమైన ఆటలు ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగింది. ఆటల ద్వారా అనేకమైనటువంటి విజయాలు, అనేక అవకాశాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్ర సంగ్రామంలో 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో, అట్లాగే బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది జాతిని ఏకం చేసి తన చేతికర్రతో బ్రిటిష్ సామ్రాజ్యం తరిమేసినటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. మిత్రులారా, మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఎంట్రీ ఫీజు తోటి రకరకాల మిత్రులతో సహకారంతో ఇటువంటి ఫైలు పెడుతున్నాం. ఇదేదో మిగిలించుకోవడానికో లేదంటే రేపు ఎన్నికల్లో పోటీ చేయడం కోసమో ఉద్దేశించింది కాదు అని అర్థం చేసుకొని చెప్పదలుచుకున్నాం. రెండవది, ఈరోజు నిరుద్యోగం పెరుగుతోంది. మరోవైపు ఈరోజు డ్రగ్స్, గంజాయి, మద్యం ఇవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం అనే విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా యువకులను ఐక్యం చేసి యువకులు ఈరోజు చూస్తున్నాం. దేశంలో ఉండే పాలకులు యువకుల్ని మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, రకరకాల పేరుతో విడిగొడతా ఉంటే దీనికి భిన్నంగా భగత్ సింగ్ స్ఫూర్తితో విడిపోవడం కాదు, ఐక్యంగా ఉంటేనే ఏ దేశమైనా అభివృద్ధి అవుతుంది. ఐక్యత మన బలం, ఐక్యత మన లక్ష్యం అనేటువంటి లక్ష్యంతో డివైఎఫ్ఐ పనిచేస్తుంది. దేశాన్ని ఉరికం దేశం కోసం ఉరికమ్మ ముందడిన భగత్ సింగ్ ని అరగంట ముందు అడిగారంటే జైలర్లు, బ్రిటిష్ అధికారులు, ఆయా భగత్ సింగ్ ఇప్పటికైనా మించింది లేదు, నిన్ను ఒక అరగంట ముందు వదిలేస్తాం, ఇప్పటికైనా క్షమాపణ లేక రాసివు, నిన్ను వదిలేస్తామని చెప్తే భగత్ సింగ్ చెప్పాడు, బతుకున్న భగత్ సింగ్ కన్నా చనిపోయిన భగత్ సింగ్ మరింత ప్రభావకారి. నా విప్లవాలు ఈ సింధు బాధ్యతలు ఆపించి యువతకు మద్దతిచ్చి స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం ప్రతిపిస్తాయి. అంతేకాదు ఈ దేశం కోసం ఒక్కసారి కాదు 100 సార్లు ఉరికమ్మాన్ని ముద్దాడి తాను చెప్పినటువంటి వీరుడు షాహిద్ భగత్ సింగ్. భగత్ సింగ్ స్ఫూర్తితో మీరు అందరూ కూడా దయచేసి మిత్రులారా, ఈ మొత్తం మీద రాజకీయ వ్యతిరేకంగా నిరుద్యోగులు పెంచుతున్నారు. నిరుద్యోగులు పెంచడం కాదు, డ్రగ్స్, మద్యాలు చేసి యువతను నిర్వీర్యం చేస్తున్నారు. అందుకనే ఐక్యత కోసం ఆటలు, యువజన మైత్రికి బాటలు, ఐక్యత కోసం ఆటలు, యువజన మైత్రికి బాటలు. అటువంటి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పి, డివైఎఫ్ఐ సభ్యులుగా చేరాలని చెప్పి, రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ దేశం మాది అనేటువంటి భావంతో మనందరూ ముందుకు రావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో మీ అందరూ కూడా ఆడాలని చెప్పి, దయచేసి భగత్ సింగ్ గురించి కొన్ని విషయాలు మీరు తర్వాత తెలుసుకోవాలని చెప్పి, మీరు ఇప్పుడు 2 జట్లు ఫైనల్కి వచ్చినాయి. మీరు శాంతియుతంగా, ఎవరికి ఆటలంటేనే ఇద్దరి మధ్య స్నేహాన్ని పెంచాలి, క్రీడలు అంటేనే ఇద్దరి మధ్య సన్నిహితం పెంచాలి, అది మా ఉద్దేశం. మీ అందరూ ఐక్యత కోసం మేము పెట్టాం. అందుకని ఐక్యత ఆడాలి. ఎవరు గెలిచినా ఎవరు ఆడినా మనందరం ఒకటే, మనమందరం యువజనం, మా కులం యువకులం, అది మన రాబోయే రోజుల్లో ఉండాల్సిన ఐక్యత. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ.